అందరికీ నమస్కారం. ఎట్టకేలకు మొన్న శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ దగ్గర మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ చేసినటువంటి యాక్సిడెంట్ కేసులో గొర్రెర కాపరి దానయ్య మృతి చెందాడు. మన అందరికీ తెలుసు, దాని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కూడా. సో ఆ మృతి తర్వాత తన కొడుకును కాపాడుకోవడం కోసం ఆధారాలను కొంచెం ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడనే నేపథ్యంలో సిదిరి అప్పలరాజుని A3గా ఈ కేసులో చేర్చడం మనందరికీ తెలిసిందే. అయితే సిదిరి అప్పలరాజు గత వారం రోజుల నుంచి కూడా తనకు కోర్టులో రక్షణ పొందే ప్రయత్నం చేశాడు. హైకోర్టులో కూడా వాస్తవానికి విచారణ ఈ రోజు ఉన్నట్టుగా ఉంది. సో రక్షణ పొందే ప్రయత్నం చేస్తే ఇప్పటి వరకు ఏ కోర్టు నుంచి కూడా సిదిరి అప్పలరాజుకి రక్షణ రాలేదు. దాంతో నిన్న సాయంత్రం పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. కార్యకర్తల హైడ్రామా నడుమ మొత్తానికి ఎలాగో బలవంతంగా పోలీసులు అయితే అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. బహుశా ఈ రోజు కోర్టు ముందు హాజరుపరచవచ్చు, తర్వాత కోర్టు రిమాండ్ వేస్తుందా లేదా బెయిల్ ఇస్తుందా అనేది తర్వాత సంగతి. సో అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఒక వింత వాదన పట్టుకున్నారు. అంటే కొడుకు యాక్సిడెంట్ చేస్తే తండ్రికి ఏంటి సంబంధం? అప్పలరాజుని మీరు ఎందుకు అరెస్ట్ చేశారు? ఆల్రెడీ ఆరవ్ వర్మ వచ్చి లొంగిపోయాడు కదా, మళ్ళీ అప్పలరాజుని మీరు కేసులో ఎందుకు పెట్టారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించాడు. దానికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్ కూడా వచ్చింది, ఒకసారి మీరు చూడొచ్చు. సో జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే, తప్పు చేసింది పిల్లాడైతే తండ్రిని మీరు ఎందుకు శిక్షిస్తున్నారు, ఇది రాజకీయ కక్ష కదా అని చెప్పి మాట్లాడతారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ నాయకుడు కాబట్టి వెనకేసుకు రావాలి కాబట్టి వెనకేసుకు వచ్చుంటే సరిపోదు, మనకు ఏం చేయలేం. కానీ ఒక మానవత్వం ఉన్న మనిషిగా ఆలోచించండి. ఆ రోజు సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసినప్పుడు సిదిరి అప్పలరాజు స్వయంగా తన కొడుకుని హాస్పిటల్కి తీసుకెళ్లాడు కదా, మరి ఎందుకు దానయ్యను రోడ్డు మీదే వదిలేశాడు? ఆ రోజు తన కొడుకుతో పాటు దానయ్యను కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు కదా. ఏమో బ్రతికేవాడేమో, ఆ కుటుంబ సభ్యులు మొన్న అదే చెప్తున్నారు, టయానికి ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్తే నా భర్త బ్రతికేవాడేమో, నా కొడుకు బ్రతికేవాడేమో అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎందుకు తీసుకెళ్ళలేదు? తప్పు కదా అది ఒకటి. రెండోది ఏం చేశాడు, యాక్సిడెంట్ చేసింది తన కొడుకు అయితే ఆ ప్లేస్లోకి ఎవరిని తీసుకొచ్చి పెట్టారు? సిద్ధార్థ్ త్యాడి అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. ఆ సిద్ధార్థ్ త్యాడిని కూడా బలవంతంగా తీసుకొచ్చారంట, భయపెట్టి బెదిరించి ఆ కేసులో ఇరికిచ్చారంట. నీకేం కాదు, వెనకమాల నేను చూసుకుంటాను, నా కొడుకు అయితే నాకు రాజకీయంగా ఇబ్బంది అవుతుంది, నువ్వు ముందుండు, నీ వెనకమాల నేను లీగల్ సపోర్ట్ నేను చూసుకుంటాను, నీకేం ఉరిశిక్ష వేయర్లే అని చెప్పి ఒక రకంగా భయపెట్టో బెదిరించో ఆ సిద్ధార్థ్ త్యాడి అనే వ్యక్తిని తెర ముందు పెట్టారు. మరి ఎందుకు పెట్టారు? తప్పు కదా. నువ్వు ఒక మాజీ మంత్రిగా ఉన్నావు, మాజీ ప్రజాప్రతినిధిగా ఉన్నావు, ఈ రోజుకి రాజకీయాల్లో ఉన్నావు. మరి అలాంటి నువ్వు నీ కొడుకుని కాపాడుకోవడం కోసం హాస్పిటల్కి తీసుకెళ్లి నువ్వు దానయ్యను నడి రోడ్డు మీద వదిలేసావు. ఆ రోజు దానయ్యను వదిలేయడానికి కారణం ఏంటంటే తన కొడుకుతో పాటు దానయ్యను కూడా హాస్పిటల్కి తీసుకెళ్తే గుద్దింది తన కొడుకేనని తెలుస్తుంది కదా. గుద్దింది తన కొడుకేనని, యాక్సిడెంట్ చేసింది తన కొడుకేనని బయట ప్రపంచానికి తెలుస్తుందనే ఉద్దేశంతో దానయ్యను అక్కడ వదిలేసి తన కొడుకును మాత్రం తీసుకుని వెళ్ళిపోయాడు. తన కొడుకు తగిలింది చిన్న చిన్న దెబ్బలే, మామూలు గుద్దిన తర్వాత బండి స్కిడ్ అయితే తగులుతాయి కదా, చిన్న చిన్న దెబ్బలే తగిలినాయి తన కొడుక్కి. కానీ తన కొడుకుని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి నువ్వు ఇంటికి తీసుకెళ్ళిపోయావే, మరి దానయ్యను నడి రోడ్డు మీద వదిలేసావు కదా, మరి అది భావ్యమేనా? ఒకవేళ సిదిరి అప్పలరాజుకు తెలియలేదు అనుకోండి, యాక్సిడెంట్ జరగడం సిదిరి అప్పలరాజుకు తెలియకపోతే, ఆయన తన కొడుకుని కాపాడటం కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉండకపోతే, ఈ కేసును తప్పుదారి పట్టించడానికి సిద్ధార్థ్ త్యాడి అనే వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఉండకపోతే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న మాటకు అర్థం ఉంది. ఆ కొడుకు యాక్సిడెంట్ చేస్తే తండ్రిని ఇబ్బంది పెడతారా అని. రీజనే, సాధారణంగా ఒక వ్యక్తి యాక్సిడెంట్ చేస్తే ఇంకో వ్యక్తిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఇక్కడ అప్పలరాజుని ఎందుకు ఇబ్బంది పెట్టారు? ఈ మొత్తం కేసు మొత్తాన్ని తప్పుదారి పట్టించి, పోలీసులను తప్పుదారి పట్టించి కేసులో ఆధారాలు చెరిపివేసే ప్రయత్నం చేశాడు కాబట్టి పెట్టాడు, అంతేగాని యాక్సిడెంట్ చేశాడని పెట్టలా. అప్పలరాజు యాక్సిడెంట్ చేశాడని పెట్టలా. అప్పలరాజు ఆధారాలు ధ్వంసం చేశాడని కేసు పెట్టారు. కరెక్టే కదా, ఏదైనా ఒక కేసులో ఆధారాలు ధ్వంసం చేస్తే అది నేనైనా మీరైనా ఎవరైనా తప్పే కదా. సో ఆ కేసులో పెట్టారు. రెండోది, ఇదే సిదిరి అప్పలరాజు గతంలో ఒక మాట మాట్లాడాడు, నేను ఒక డాక్టర్ని, నేను అందరికీ ప్రాణాలు పోసే వ్యక్తినని ఒకసారి మాట్లాడాడు. కరెక్టే, సిదిరి అప్పలరాజు డాక్టర్ అయి ఉండొచ్చు. డాక్టర్ అంటే ఒక ప్రాణం విలువ ఆయనకి బాగా తెలిసి ఉండొచ్చు, ఎంతో మంది ప్రాణాలు కాపాడి ఉండొచ్చు కూడా, కాదని నేను అన్నాను. మరి ఆ రోజు దానయ్య ప్రాణం పోవడానికి సిదిరి అప్పలరాజే కారణమని నేను అంటా. ఎందుకంటానంటే, నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్లకుండా వదిలేసి నీ కొడుకునే తీసుకెళ్ళావు కదా. అట్లీస్ట్ పోనీ నీ కొడుకు యాక్సిడెంట్ చేశారని వాళ్ళకి తెలుస్తుందని నీకు భయం ఉంటే, నువ్వు 108 అంబులెన్స్కి ఫోన్ చేసి కనీసం నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటే, కనీసం అంబులెన్స్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లేదేమో, ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి. అట్లీస్ట్ అంబులెన్స్కి కూడా ఫోన్ చేయలేదు కదా. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న, నిన్నటి వరకు ఉన్న వ్యక్తి నువ్వేం చేయాలి? నీ కొడుకుని అలాగే ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అవసరమైతే పోలీసులకు ఫోన్ చేసి నా కొడుకు ఇలా యాక్సిడెంట్ చేశారు, అనుకోకుండా జరిగిందని చెప్పి నువ్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. తర్వాత నీ కొడుకుని లీగల్గా బయటికి తెచ్చుకో.
ముందు పోలీసులకు సమాచారం, చట్ట ప్రకారం సమాచారం ఇవ్వాలి కదా. ఇచ్చావా? ఇవ్వలేదు. ఏం చేసావు? పోలీసులు ఎక్కడ కూపీలాగి నీ కొడుకుని అరెస్ట్ చేస్తారని చెప్పి ఒక అమాయకుడిని తీసుకొచ్చి ఆ కేసులో ఇరికించావు. ఈ సిదిరి అప్పలరాజు గతంలో ఈ ప్రాణం విలువ గురించి, డాక్టర్ వృత్తి గురించి ఏదో మాట్లాడాడు, ఒకసారి వినండి. కాదు, నేను డాక్టర్ అండి, వృత్తిరీత్యా ఆమె డాక్టర్. నేను చదువుకున్నది పేషెంట్ జబ్బును బాగు చేయాలా, పేషెంట్ ప్రాణాలని నిలబెట్టడం అన్నటువంటిది నా వృత్తి. సో నేను డాక్టర్ కోర్స్ చదివి కొన్ని వేల మందికు, 10,000 మందికు నేను చక్కగా వైద్యం చేసి వాళ్ళందరి ప్రాణాలను కాపాడగలిగితే. విన్నారు కదా. సో సిరి అప్పలరాజు ఏమంటాడంటే, నేను డాక్టర్ని, నా వృత్తి ఏంటి? వైద్యం చేసి ప్రజల ప్రాణాలు కాపాడటం నా వృత్తి. 1000 మందినో 10,000 మందినో నేను ఆల్రెడీ వైద్యం చేసి కాపాడుంటా నా వృత్తిలో అని సిరి అప్పలరాజు చెప్పాడు కదా. మరి నువ్వు డాక్టర్ అని నువ్వే చెప్తున్నావు, ప్రాణాలు కాపాడటం నీ వృత్తి అని నువ్వే చెప్తున్నావు. మరి నీ కొడుకు యాక్సిడెంట్ చేసినప్పుడు దానయ్యను రోడ్డు మీద వదిలేసి వెళ్ళకూడదని నీకు ఇంగిత జ్ఞానం నేర్పలేదా? నీ కొడుకు కాబట్టి, నీ కొడుకు దొరకకూడదు కాబట్టి అటుపక్క వ్యక్తి ప్రాణం పోయినా పర్వాలేదా? దాని తర్వాత, యాక్సిడెంట్ తర్వాత జరిగిన ఘటనలు ఏంటి? దానయ్య కుటుంబం దగ్గరికి రాయబారానికి వెళ్ళాడు. సరే, తన కొడుకు చేసిన పొరపాటుకి ఆ కుటుంబం రోడ్డును పడింది కాబట్టి ఏదో కొద్దిగా పరిహారం లాగా ఇచ్చి కొంత ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నంలో వెళ్ళుంటే సరేలే, పోనే, ఇక ఏదో అప్రిషియేట్ చేద్దాం మనం కూడా. సరే, తప్పు జరిగింది, ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చాడు కదా, ఆ పిల్లల్ని చదివిస్తానని హామీ ఇచ్చాడు కదా అని మనం అనుకుందాం. కానీ ఏం చేశాడు సిదిరి అప్పలరాజు? నీకు 1,00,000 రూపాయలు నేను ఇస్తాను, ఆ దానయ్య భార్యను మట్టికి నా ఇంట్లో పనికి పంపన్నాడు. అంటే పని మనిషి పోషిస్తాడు దానయ్య భార్యకు, నా ఇంట్లో పని ఇస్తానని చెప్తున్నాడు. నేను 1,00,000 రూపాయలు ఇస్తాను, పాసి పనులు నా ఇంట్లో చేస్తుంది, నా కోడలకు తోలమన్నాడు. ఇక్కడ కాదు, మా ఇంటికి వచ్చి కాదు, ఎక్కడో అన్నాడు. ఎక్కడో అంటే నా కోడలు కడింటికి నా తనువు పోంగొట్టావు, నా జీవికి పోంగొట్టావు, నా కోడలు నీ ఇంటికి పాసి పనులు తోలలా. ఎంతవరకు కరెక్ట్? ఇది యాక్సెప్ట్ చేస్తావా? నువ్వు నీ కొడుకు చేసినటువంటి యాక్సిడెంట్ కి దానయ్య కుటుంబం రోడ్డును పడింది. ఆ పిల్లలకి టాబ్లెట్లును బ్రెడ్ తీసుకొస్తానని వెళ్ళాడంట జ్వరానికి. దానయ్య చనిపోవడంతో ఆ టాబ్లెట్లు రాలేదు, ఆ బ్రెడ్ రాలేదు. తర్వాత పిల్లలకి ఆ బిస్కెట్లను, ఎవరో ఒకళ్ళు ఇచ్చిన బిస్కెట్లను నీళ్లలో ముంచి తినిపిస్తుంటే హృదయం తరుక్కుపోయింది. ఆ మహిళ బిస్కెట్లను నీళ్లలో ముంచి తినిపించింది, హృదయం తరుక్కుపోయింది. నేను నీ కుటుంబానికి 1,00,000 రూపాయలు పడేస్తాను, దానయ్య భార్యను నా ఇంట్లో పనికి పంపంటావా? ఎంతవరకు కరెక్ట్ ఇది? జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తాడా దీన్ని? నేను జగన్మోహన్ రెడ్డి అడిగాడు కదా, పిల్లోడు యాక్సిడెంట్ చేస్తే తండ్రికి ఏంటి సంబంధం అని. పిల్లాడు చిన్నవాడే అయ్యి ఉండొచ్చు, తనకేమీ తెలియకపో ఉండొచ్చు, భయపడి ఉండొచ్చు, కరెక్టే, కాదని నేను అంట్లా. ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే భయం ఉంటుంది, కాదని నేను అన్నాను. కానీ తన కొడుకుని కాపాడుకోవడం కోసం ఇతరుల ప్రాణాలు తీయటం కానీ, తన కొడుకుని కాపాడుకోవడం కోసం ఇతరుల మీద నిందలు వేయటం కానీ, తన కొడుకుని కాపాడుకోవడం కోసం ఇతర కుటుంబాన్ని రోడ్డు మీద పడేయటం కానీ ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా, అందుకే పెట్టారు కేసు. కోర్టులు కూడా రక్షణ ఇవ్వలేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటలు మాట్లాడాడు, మరి ఇదేదో కోర్టులో చెప్పొచ్చు కదా. నా కొడుకు తప్పు చేస్తే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని కోర్టులో చెప్పొచ్చు కదా. కోర్టు ఎందుకు రక్షణ ఇవ్వలేదు? సిదిరి అప్పలరాజుకి కోర్టు నుంచి ఎందుకు రక్షణ రాలేదు? నిన్న అరెస్టు చేసిన సమయంలో కార్యకర్తల భుజాల మీదకి ఎక్కి ఏదో పిడికిలు బిగించి ఏదో స్వతంత్ర సమరయోధుల్లాగా దేశానికి యుద్ధం చేసి ఏదో బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేస్తే వచ్చిన వాళ్ళలాగా నాకు అర్థం కాల. అసలు ఆ విధానం ఏంటో నాకు అర్థం కాల. నువ్వు చేసింది ఒక ఎదవ పని, నీ కొడుకుని కాపాడుకోవడానికి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నావు. నేను యాక్సిడెంట్ గురించి మాట్లాడట్లా, అది పొరపాటు అయి ఉండొచ్చు, ఎవరికైనా సహజంగా జరుగుద్ది, కావాలని కుదరవు. నేను చెప్తున్నాను, నేను గతంలో కూడా చెప్పా, యాక్సిడెంట్ అనేది ఎవరు కావాలని చేసేది కాదు. కానీ యాక్సిడెంట్ తరువాత మనం ఎలా ప్రవర్తించామనేది కదా ఇంపార్టెంట్. యాక్సిడెంట్ తర్వాత మనం ఏం చేసాం? సకాలంలో స్పందించామా? ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళామా? అంబులెన్స్కి ఫోన్ చేసామా? వైద్య సహాయం అందించామా? అవసరమైతే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చామా? ఇది కదా తర్వాత ఏం జరిగింది అనేది కదా మనకి ఇంపార్టెంట్. మరి దీని గురించి ఎందుకు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి? సో మొత్తానికి పాపం పండింది, ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్లేస్లో నేను ఉన్నానండి, నా కొడుకు యాక్సిడెంట్ చేశాడు, నేను ఆధారాలు తారుమారు చేసే ప్రయత్నం చేశాను, నన్ను వదిలేస్తారా? కేసులో వేరొక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టా, నా కొడుకుని దాచేసా. యాక్సెప్ట్ చేస్తుందా సమాజం? యాక్సెప్ట్ చేస్తుందా? తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవించాలి ఖచ్చితంగా. చట్ట ప్రకారం ఏ శిక్ష ఉందో అది అనుభవించాల్సిందే. మరి సిదిరి అప్పలరాజుని మాత్రం ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? సామాన్యుడికి ఒక రూలు, సిదిరి అప్పలరాజుకి ఒక రూల్ ఉంటుందా? రేపటి రోజున భయం రావాలి. ఈ రోజు సిదిరి అప్పలరాజు తప్పించుకుంటే రేపటి రోజున ఎవడి కుటుంబంలో ఎవడేం చేసినా కానీ ఇదే పని చేస్తాడు. ఆ సిదిరి అప్పలరాజు తప్పించుకుంటే లేదు కానీ మనం తప్పించుకోలేమా అని చెప్పి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది కరెక్ట్ కాదు. సిదిరి అప్పలరాజు అరెస్ట్ కరెక్టే, నువ్వు లీగల్గా పోరాడు, న్యాయస్థానంలో బెయిల్ తెచ్చుకో, బయటికి రా, తప్పు లేదు. నువ్వు వాస్తవానికి సిదిరి అప్పలరాజు ఘటన ఏదైనా అయిపోయింది, వెంటనే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి, అమ్మా మీ కుటుంబాన్ని నేను చూసుకుంటాను, ఆ పిల్లలు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళ చదువుకో లేకపోతే ఇంకో దానికో నేను బాధ్యత తీసుకుంటాను అని సిదిరి అప్పలరాజు ఆ కుటుంబానికి హామీ ఇచ్చుంటే
అందరూ హర్షించేవాళ్ళు. నువ్వు ఒక మాజీ ప్రజాప్రతినిధిగా ఉన్న నువ్వు ఈ రోజుకి రాజకీయాల్లో ఉన్నావు. రేపు పొద్దున ఏ మొహం పెట్టుకుని నువ్వు అక్కడ పలాసాలో ఓట్లు అడుగుతావు? నువ్వు కాశీబొగ్గులో ఓట్లు అడుగుతావు? ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతావు? ఒక వ్యక్తి దారుణంగా ప్రాణం పోవడానికి కారణమైన నువ్వు రేపు పొద్దున ఓట్లు అడగలదువా? సో మొత్తంగా సిదిరి అప్పలరాజునైతే నిన్న పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. బహుశా ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తారు. రిమాండ్ విధిస్తుందా లేకపోతే ఇంకోటి విధిస్తుందా అనేది మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్ష అనేది పడాలి. సిదిరి అప్పలరాజు చేసింది ఖచ్చితంగా తప్పే. దాన్ని సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి చేసేది అంతకంటే పెద్ద తప్పు. జగన్మోహన్ రెడ్డి సంబంధం లేనట్టు చూసి చూడనట్టు మొన్న కూడా అంతే. 19 ఏళ్ల పిల్లోడు తెలుస్తుందా? 19 ఏళ్ల పిల్లోడు తెలియనప్పుడు బండి తోలటం ఎందుకు? ఒక వ్యక్తిని చంపేయడం ఎందుకు? పొరపాటు జరిగినప్పుడు ఆ దెబ్బ తగిలిన వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేయకపోవడం ఏంటి? ఎంతవరకు సమంజసం ఇది? ఇక ఈ లెక్కన అందరూ గుద్దుకుంటా వెళ్ళిపోయి వాడు చిన్నపిల్లోడు వాడికి ఏం తెలియదంటే యాక్సెప్ట్ చేస్తారా? సో మొత్తానికి సిదిరి అప్పలరాజును అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసి మొత్తానికి స్టేషన్కి అయితే తరలించారు. మీరు ఎలా చూస్తున్నారు సిదిరి అప్పలరాజు అరెస్ట్ని? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.